హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక్కోలా ఉంటున్నారు. ఎవరికి ఎవరు కూడా అర్థం కావడం లేదు. ఇదంతా పక్కన పెడితే మహిళలకు సంబంధించి అనేక విషయాలు పలు గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి. ఒక మహిళ ఎలాంటి మంచి లక్షణాలను కలిగి ఉండాలి, ఎలాంటి చెడు లక్షణాలకు దూరంగా ఉండాలో చాలా గ్రంథాల్లో వివరించబడ్డాయి. అంతేకాదు, అమ్మాయిల గుణాలను తెలుసుకుని వారితో సావాసం చేయాలని, చెడు స్వభావం కలిగిన స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మరి అమ్మాయిల్లో మంచి లక్షణాలు కలిగిన వారు ఉంటారు, అలాగే చెడు లక్షణాలు కలిగిన వారు కూడా ఉంటారు. ఎలాంటి లక్షణాలు కలిగిన అమ్మాయిలను నమ్మకూడదో వివిధ గ్రంథాల్లో వివరించారు. 4 రకాల స్త్రీలను ఎక్కువగా నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మరి వారు ఎవరో, ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు మహిళలు ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి పక్కవారితో వారికి తెలిసినా తెలియకపోయినా సరే మాట్లాడుతూనే ఉంటారు. అయితే అలాంటి వారు తమ కుటుంబంలోని విషయాలను కూడా ఇతరులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పరాయి మగాళ్ళతో మాట్లాడుతుంటారు. అందుకే ఇలాంటి మహిళలను అస్సలు నమ్మకూడదు. కొందరు అమ్మాయిలు కళ్ళతో పురుషులను అట్రాక్ట్ చేస్తుంటారు. వారిలో ఉండే కామ కోరికల కారణంగా పురుషులను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని కూడా నమ్మకూడదట. ఇక మితిమీరిన అత్యాశ ఉండే మహిళల కారణంగా వారి కుటుంబం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు, ఆస్తులపై అతిగా ఆసక్తి ఉన్న స్త్రీలను పొరపాటున కూడా నమ్మకూడదు. ఎందుకంటే అత్యాశ గల స్త్రీలు తమ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికి కూడా మోసం చేయడానికి సిద్ధపడతారు. కొందరు మహిళలు ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం బయట గడపడానికే ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రకమైన మహిళలు తమను నమ్ముకున్న వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అలాంటి మహిళలకు దూరంగా ఉండడం మంచిది. పైన పేర్కొన్న ఈ లక్షణాలు ఉన్న మహిళలను ఎప్పటికీ నమ్మకూడదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలను విశ్వసించడం వల్ల మీ జీవితం నాశనమయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. మరి విన్నారుగా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్.